అండి, వినాయక చవితికి చేసే ఉండ్రాల తాలికల పాయసం చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. ముందుగా గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, వాటర్ వేసి ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తాలికల్లా చేసి పిండిని తాలికలను సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక బగోన్లో కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకొని అదే బగోన్లో మరి కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా తాలికను కొద్దిసేపు వేయించి తర్వాత అందులో 6 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులో 4 యాలకులు, అదేవిధంగా ముందుగా తురుముకున్న బెల్లాన్ని కూర వేసి మరి కొద్దిసేపు ఉడికించాలి. పాయసం అనేది చిక్కగా రావడానికి కొంచెం గోధుమ పిండిలో వాటర్ వేసి ఈ విధంగా వేయడం వల్ల పాయసం అనేది చిక్కగా అవుతుంది. తర్వాత కొన్ని పాలు, ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి దించేసుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే ఉండ్రాళ్ళ పాయసం రెడీ.